ఇశ్రాయేలీయుల కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఈరోజు కాకపోతే రేపు మారుతాడని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ రోజు ఇప్పుడు మనకి ఎలాగ అవకాశం ఇస్తున్నాడు, ఆ రోజు కూడా మరి ఈ యొక్క జకర్యాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆప్షన్ ఉంది, తప్పును తప్పించుకుని దేవుని క్షమాపణ పొందుకునే ఆప్షన్ ఉంది. కానీ ఈ ఆప్షన్ వినియోగించుకోలేదు. ఎందుకనంటే వాక్యం వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఒకవేళ నేను పొరపాటు చేశానంటే ఈ తప్పులో నుంచి నేను బయటికి ఎలా రావాలి ఎవరు చెప్తారు? వాక్యం బోధిస్తుంది. కానీ ఈ వాక్యం వినే తీరిక కానీ వాక్యం ధ్యానించే సమయం కానీ మనకు ఉండదు. ఇక్కడ ఈ జకర్యా కూడా అదే తప్పు చేశాడు. ఈ జకర్యా పాలనలో ఉండగా దేవుడు ఈ జకర్యా కాదు, ముందు పరిపాలించినటువంటి 14 మంది రాజులు, ఇతని తర్వాత పరిపాలించినటువంటి 6 మంది రాజులు కూడా ఇదే పొరపాటు చేశారు. ఏంటి అని అంటే దేవుని యొక్క హృదయం ఏంటో అర్థం కాలేదు. ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని మోసే చేతికి ఇచ్చి వీళ్ళకి ఎంత వెసులుబాటు కల్పించాడో